నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలలో అధిక శాతం ఉన్నత స్థాయి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సామాజిక సేవ చేస్తారు, పెద్దలతో గౌరవంగా చర్చలు జరుపుతారు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. సజ్జన గోష్ఠి మంచి వ్యక్తులతో కలిసి ఆశించిన ఫలితాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే వాటిల్లో ఎక్కువ శాతం ఉద్వేగాలకి లోను కాకుండా ఉండవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో మంచి కార్యక్రమాలే అయినప్పటికీ మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, మీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, కొన్ని ఆటంకాలు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా, లేకపోతే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉన్న రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. అది కూడా ఆత్మీయులతో, ముఖ్యులతో కలిపి మాట్లాడేటప్పుడు, చర్చలు జరిపేటప్పుడు, దగ్గర ప్రయాణాలు చేసే విషయంలోనూ, నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లోనూ వీలైనంత వరకు చర్చలకి అవకాశం ఇవ్వకుండా, అనవసరమైన వాగ్వాదాలకి లోను కాకుండా చక్కగా మంచి సంప్రదింపులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ వాతావరణం మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి పెద్దల్ని, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదన్నా అనుకూలమైన పరిస్థితుల కొరకు మీరు చర్చలు జరిపేటప్పుడు తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశికి వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో, భూ సంబంధమైన అంశాలలో, వాటికి సంబంధించిన విషయాలలో, అలాగే దాంతోపాటుగా ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద వ్యాపార విస్తరణ కొరకు అధిక స్థాయిలో దృష్టి కేటాయిస్తారు. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సపోర్ట్తో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తగిన విధంగా మెళకువలు పాటిస్తూ ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించాలి. పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మానసిక ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయాల్లో సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి అవకాశం అధికంగా ఉంది. అలాగే మీ యొక్క భాతృవర్గం కూడా ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి శక్తి పెరుగుతుంది. అధిక శ్రమతో అనుకున్న పనులు చేయడానికి కృషి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆకస్మికమైన వాయిదాలు కొంత చికాకును కలిగించే అవకాశం కనబడుతోంది. మీ వ్యక్తిగత విషయాలలో, మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మీరు చేసే ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు కావచ్చు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి, లేకపోతే పనిలో ముందుకు జరగకుండా ఏదో రకమైన ఆటంకాలు, ఇబ్బందులు కొంత మానసిక చికాకును కలిగించడం, తద్వారా మీకు ఘర్షణాత్మకమైన వైఖరి కలిగే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దానికి ఏదో రకంగా అధిగమించే మానసిక పరిస్థితిని మీరు పెంపొందించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, అంటే కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేటప్పుడు కానీ, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు చేసేటప్పుడు కానీ, వాటికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి కానీ అధిక శాతం ఈ రోజున దృష్టి కేటాయిస్తారు. అలాగే మీరు ఆశించిన విషయాలలో, అంటే సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన అంశాలు కావచ్చు, అవి మీరు ఆశించిన స్థాయిలో ఉండే పరిస్థితుల కన్నా కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పటికీ మీరు ఎలాగైనా వాటిల్లో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా సింహరాశి వాళ్ళ విషయంలో వీలైనంత వరకు మానసిక ప్రశాంతతని పెంపొందింప చేసుకోవాలి. వ్యక్తిగత గౌరవాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆరాటపడతారు. ముఖ్యంగా ఈ విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులు, తల్లి తండ్రుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అలాగే మానసిక ప్రశాంతతను ఒకటి మాత్రం పెంపొందించుకోవాలి. గృహ సంబంధమైన విషయాలలో ఒకటి, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.
చేయాలి. ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఖర్చులని వీలైనంతవరకు నియంత్రించుకోగలిగితే అది చాలా వరకు మీకు ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే అధిక ఖర్చులు అది మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, అలాగే మీ ఆరోగ్య రీత్యా కావచ్చు, అధిక ఖర్చులు సూచింపబడుతున్నాయి కనుక కొంత ప్రణాళికాపరంగా ముందుకు వెడుతూ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలిగితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో అంటే గృహ సంబంధమైన విషయాలలో, ఏదైనా ట్యాక్సుల విషయంలో కానీ, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా మీరు స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ముఖ్యంగా భూ సంబంధ అంశాలు, వ్యవసాయ భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఒకటి కనబడుతోంది. అలాగే ఇంటి వాతావరణం, ముఖ్యంగా ఇంటిలో మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే ముఖ్యులతో కావచ్చు, అనవసరమైన ఘర్షణలకి, వాదోపవాదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. అలాగే ఆరోగ్యరీత్యా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. ముఖ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులలో కొంత ఘర్షణతో ఉన్నప్పటికీ కూడా దాన్ని సాధించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి శక్తి పెరుగుతుంది. ఆసక్తికరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తోబుట్టువుల యొక్క సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటు ఆకస్మిక లాభాలు మీరు ఆశించినవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాలలో నూతన వ్యక్తుల యొక్క కలయిక, వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు మీకు ఉన్నప్పటికీ ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఈ రోజున చర్చలు జరగడానికి అవకాశం ఉంది. కాంట్రాక్టర్లతో కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగులు మొదలైన వారితో ఈ రోజున మీకు చక్కటి చర్చలకి, సమావేశాలకి, కీలక నిర్ణయాలకి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా మీ యొక్క సంతాన సంబంధమైన ఖర్చులు, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల కొంత మీకు కోపం పెరగడం లాంటిది, ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయిపోయే పరిస్థితులు, ఉద్వేగాలతో కొంత పదములు వాడేటప్పుడు కూడా కొంత ఘర్షణతో, కోపంతో కుటుంబ సభ్యుల మీద పౌరుషంగా మాట్లాడే పరిస్థితులు లాంటివి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకుంటూ సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కొరకు, వృత్తికి సంబంధించిన విషయాలలో, వృత్తిపరమైన ప్రయాణాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధనస్సు రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా నాయకత్వ లక్షణాలు, పౌరుషం పెరుగుతుంది. అలాగే మీరు కొన్ని స్వంతంగా తీసుకునే నిర్ణయాల్లో చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ అనవసరమైన ఖర్చులే, ఏదైనా అలవాట్లు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆకస్మికమైన ఖర్చుల వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ నిద్రలేమి మొదలైన వాటి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వీళ్ళంతవరకు మీరు ఆ యొక్క కోపాన్ని, ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా? మకర రాశి వారికి పూర్వం ఇచ్చిన రుణాలు మళ్ళీ వెనక్కి తీసుకునే విషయంలో కొంత కష్టతరంగా ఉంటుందన్న విషయాన్ని ఒకటి గమనించుకోవాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో వాదోపవాదాలకు దూరంగా ఉండడమే కాకుండా అనవసరమైన విమర్శలకి, ఘర్షణలకి దూరంగా ఉండాలి. ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు
ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మీ పై అధికారులతో మీరు ఏదైనా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడుతున్నప్పుడు వారి మాటకి మీరు ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఘర్షణలు చాలా వరకు నియంత్రించగలిగిన పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క కొలీగ్స్ కానీ మీతో పనిచేసే వ్యక్తులు, సిబ్బంది మొదలైన వారితో మీరు ఏదైనా వారి యొక్క సహాయ సహకారాలు కోరుకునేటప్పుడు కూడా తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లాంటి వాటిని మీరు అధిగమించడానికి అవకాశం అనేది మనకు ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా భూ సంబంధమైన విషయాలు, వ్యవసాయం సంబంధమైన అంశాలు మొదలైన వాటి గురించి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాతృవర్గం యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. వృత్తిపరంగా మీకు మీతోటి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ భాగస్వామి వ్యవహారాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అంశాల్లో అన్ని రకాలుగా కూడా మీకు చాలా వరకు వీలైనంత వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఇంటర్వ్యూ లాంటి వాటికి వెళ్ళినా కూడా దాంట్లో కూడా తగిన మంచి ఫలితాలు అనేవి ఏర్పడడం, మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం, తద్వారా మీ గౌరవం పెరగడం, ఆర్థికమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి, నిరుద్యోగులకి నూతన అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆరోగ్య సంబంధంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయాల్లోనూ అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన వృత్తులు కానీ, లేకపోతే ఆల్రెడీ మీరు చేస్తున్న వృత్తులలో టెప్టేషన్ మీద, అంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే తాత్కాలికంగా మీకు ఏదైనా స్థానచలనానికి కానీ అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ వీలైనంత వరకు మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం క్రియేటివిటీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టమైన ఆత్మీయమైన వ్యక్తులతోనే ఘర్షణ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మీ ఆలోచనలలో కానీ నెగిటివ్ థింకింగ్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళుతూ మీకు లభించిన ఆ యొక్క గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.